సికింద్రాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ సెంటర్ను ఓ జంట ఆశ్రయించింది. అయితే భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో మహిళలకు సంతానం కలిగించింది వైద్యురాలు. అనుమానం రావడంతో దంపతులు DNA టెస్ట్ చేయించగా బిడ్డ తమకు పుట్టలేదని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దంపతులు. రంగంలో దిగిన పోలీసులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. గతంలోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, అంటే ముఖ్యంగా ఎవరైతే దంపతుల యొక్క వాళ్ళ వీక్నెస్ బలహీనత అంటే పిల్లల కోసం ఎవరైతే ఏళ్లుగా ఎదురు చూస్తున్నారో వారి బలహీనతను ఆస్పదగా చేసుకుని చాలా వరకు ఈ టెస్ట్ ట్యూబ్స్ బేబీ సెంటర్స్ కావచ్చు, మిగతా ఈ సంతాన ప్రాప్తికి సంబంధించినటువంటి ఈ కేంద్రాలు కావచ్చు, చాలా వరకు పెద్ద ఎత్తున చీటింగ్ పాల్పడుతున్నాయి అనేది కాదని నిజం. చాలా రోజులుగా ఈ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అయితే తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది చెప్పాలి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సంబంధించి ఇక్కడ ఎవరైతే బాప కోసం అక్కడ ఆశ్రయించిన సంబంధించిన టైంలో ఆ ప్రక్రియ అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించారు. దంపతులకు సంబంధించి కాకుండా వేరే ఇతరులకు సంబంధించినటువంటిది వాడడం అనేది కూడా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీని మూలంగా అంటే అనుమానం కలిగినటువంటి భార్యాభర్తలు టెస్ట్ DNA సంబంధించిన పరీక్షలు చేసినప్పుడు ఆ DNA టెస్టులు తేడా రావడంతో వారికి అప్పుడు వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. కేసు సంబంధించి దర్యాప్తు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రమణ.